మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి అద్భుతమైన డైట్ ప్లాన్ అయితే ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు వివరించడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో 1 by 1 చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఓవరాల్గా డైట్ ప్లాన్ షెడ్యూల్ అనేది ఏ విధంగా పాటించాలి అనే అంశాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం ప్రీవియస్ వీడియోస్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బటర్ మిల్క్, రాగి జావా, చపాతి, అట్ ద సేమ్ టైం చాలా కొన్ని రకాల వీడియోస్ అయితే చేసాం. సో వీటికి సంబంధించి ఏ టైంలో అవి తీసుకోవాలి, ఆ ప్రాపర్ షెడ్యూల్ అంతా మాకు వివరించండి. యాక్చువల్గా ఈ ఒబేసిటీ డైట్ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేసరికి నిద్ర లేవాలండి. ఫస్ట్ చేయాల్సిన పని 5 లేవగానే మోషన్ అయిపోవాలండి. ఫస్ట్ ఎవరికైతే మోషన్ అవ్వట్లేదో వాళ్ళకి ఇంకా లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లండి. ప్రాపర్గా మోషన్ అయిన వాళ్ళు ఈ డైట్ ఫాలో అయితే చాలా మంచిదండి. అంటే పూర్తిగా డైలీ మోషన్ అవ్వాలండి కంపల్సరీగా. ఆకలి ప్రాపర్గా వేయాలండి. ఈ రెండు ఉన్నవాళ్ళు డైట్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదండి. సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒబేసిటీ ఎందుకు వచ్చింది అనేది ప్రాపర్ బ్లడ్ టెస్ట్లో, అంటే పీసీఓడి, ఒకవేళ ఫిమేల్స్లో ఉంటే పీసీఓడి ఏమైనా ఉందా, లేకుంటే థైరాయిడ్ ఏమైనా ఉందా, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందా, ఇటువంటివి చూసుకోవాలి. సో ఇటువంటివన్నీ చెక్ చేసుకొని ఏమీ లేదు, నేను నార్మల్గా వెయిట్ పెరుగుతున్నాను అన్న వాళ్ళకి నేను ముందు ఏవైతే వీడియోస్ చేశానో, ఫుడ్ ప్రిపరేషన్స్ అవనియండి, కషాయం ప్రిపరేషన్స్ అవనియండి, రోటీ ప్రిపరేషన్ అవనియండి, ఇవన్నీ ప్రాపర్గా బాడీకి పనిచేస్తాయండి. సో వీళ్ళు మార్నింగ్ 5 o'clock లేవాలి. లెగిచి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అండి, 30 minutes వాకింగ్ చేయాలండి. సూర్య నమస్కారాలు కంపల్సరీగా 12 into 12 అండి. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తే మంచిదండి. ఫస్ట్ డే 1 time, సెకండ్ డే కూడా 1 time, అట్లా 2 times, 3 times, 4 times గ్రాడ్యువల్గా ఎవరైతే ఈ డైట్ ప్లాన్ ఫాలో అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ ఓపికను బట్టి ఫుల్ స్వెట్టింగ్ రావాలండి. నార్మల్గా వాకింగ్ అంటే నడుచుకుంటూ ఏదో పాటలు వినుకుంటూ అట్లా కాదండి. ప్రాపర్గా దానిపైనే వాకింగ్ చేస్తున్నాను అనే కాన్సన్ట్రేషన్ పైన చేయాలండి ఫస్ట్. సెకండరీ ఏం చేయాలంటే డైట్ అండి. ఫస్ట్ లేచిన వెంటనే మీరు ఈ ఆమ్లా జ్యూస్ కానీ లేకుంటే ముందు చెప్పిన కషాయం కానీ తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా పర్వాలేదండి. తర్వాత వాకింగ్ నుండి వచ్చేసిన తర్వాత కొద్దిగా గ్రీన్ టీ తీసుకోవాలండి. సో మార్నింగ్ డైట్లోని రాగి జావా అయినా, లేకుంటే ఓట్స్తో మనం తయారు చేసిన కిచిడి అయినా, లేకుంటే ఓట్స్ ఉప్మానైనా, లేకుంటే గోధుమ రవ్వ ఉప్మానైనా, ఏదో ఒకటి, అంటే రోజుకు ఒకేటి తినడం ఇష్టం లేకపోతే డైలీ ఏదో ఒకటి చేంజ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఒక టైమింగ్ అనేది ఉండాలండి. 7:30 అయ్యేసరికి రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. అట్లానే మధ్యాహ్నం మనం చెప్పిన ఈ బ్రౌన్ రైస్ కిచిడి కానీ, లేకుంటే వైట్ రైస్తోనైనా చేసుకోవచ్చండి కిచిడి. మూంగ్ దాల్ వేసుకొని మంచిగా తయారు చేసుకొని ఈ ఏదైనా ఒక తింటే వెజిటేబుల్ కర్రీస్ కూడా తినొచ్చండి. దాంతో పాటుగా బాయిల్డ్ ప్రాపర్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది అంత తొందరగా అవుతుందండి. అట్లనే ఈవినింగ్ పూట ఏదైనా వెజిటేబుల్ సూప్ తాగితే చాలా మంచిదండి. ఒకవేళ వెజిటేబుల్ సూప్ తయారు చేయని వాళ్ళు మనం ప్రిపేర్ చేసిన మజ్జిగ ఉంది కదండి, అదే మజ్జిగ కంపల్సరీగా ఈవినింగ్ పూట తీసుకుంటే అయిపోతుంది. అట్లనే నైట్ మనం తయారు చేసిన చపాతీ ఉందండి, ఆమ్లకి రోటీ, మేదోహర రోటీ అని మనం ఒక ప్రిపరేషన్ చేసామండి. అదే ప్రిపరేషన్ని నైట్ తీసేసుకొని దాంతోపాటు 1 cup వెజిటేబుల్ కర్రీ తీసుకోవాలండి. నైట్ పడుకునే ముందు 1 glass మజ్జిగ అండి. అంటే ఈ నైట్ డిన్నర్ ఏదైతే ఉందో 6-7 అయ్యేసరికి కంప్లీట్ చేసేయాలండి. అంటే నా థియరీ ప్రకారం మార్నింగ్ ఎప్పుడైతే 5కి స్టార్ట్ చేసామో ఈవినింగ్ 6 అయ్యేసరికి కంప్లీట్ అయిపోవాలి. మళ్ళా నైట్ 6 నుండి, అదే ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 5 వరకు ఫుల్ ఎంటీ స్టమక్తోనే ఉండాలి, ఏమీ తినకూడదు. మీరు ఏది తినాలన్నా బ్రేక్ఫాస్ట్లోని, లంచ్లోని, డిన్నర్ 6 అయ్యేసరికి కంప్లీట్ అయిపోవాలి. మజ్జిగ మాత్రం డైలీ ఒక 2 liters వరకు తాగాలి, మార్నింగ్ నుండి నైట్ వరకు. ఇట్లా చేసుకుంటే ఈ వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారండి. తొందరగా అంటే మినిమం ఒక 30 days మీరు ఛాలెంజ్ పెట్టుకొని ఇదే ఫుడ్ నేను ఏదైతే చెప్పానో అట్లానే ఫిజికల్ యాక్టివిటీ, మార్నింగ్ సూర్య నమస్కారాలు అవనియండి,
అట్లనే వాకింగ్ అవనియండి కంపల్సరీగా చేయాలండి. సో కొంతమంది నాన్ వెజ్ కూడా తీసుకుంటారు. సో ఈ డైట్ ప్లాన్ లో అయితే నాన్ వెజ్ కి అసలు జోలికే వెళ్ళకూడదు. చికెన్ తినొచ్చండి, తినొచ్చా? చెరువు చేపలు తినొచ్చండి, ఆహా. ఒక్క మటన్ తినకూడదు, సముద్రం చేపలు రొయ్యలు తినకూడదు. ఓకే. చికెన్ తినడం వల్ల ఏమి అవ్వదండి బాడీకి. ఆ. బాడీలో అంటే బాడీ వెయిట్ పెరగడం కానీ ఫ్యాట్ పెరగడం కానీ ఏమి ఉండదండి. ఆ. స్కిన్లెస్ చికెన్ ఆ. ఒక 3-4 పీసెస్ బాగా బాయిల్ చేసేసి మంచిగా తినొచ్చండి, ఆహా. ఏ నష్టము ఉండదండి. ఓకే. చెరువు చేపలు కూడా తినొచ్చండి, దానివల్ల కూడా నష్టం ఉండదు. ఓకే. ఈ డైట్ ఇలా ప్లాన్ చేస్తూనే అంటే రోజు రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు ఇంకేదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో అవి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా? అంటే యాక్చువల్గా నేను చెప్పిన డైట్ ప్లాన్లో అంతా కూడా ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. అంటే యాక్చువల్గా వీళ్ళు ఫ్రై ఐటమ్స్ అనేవి తీసుకోకూడదండి. ఓకే. ఒకవేళ ఫ్రై ఐటమ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు గోధుమ పిండితో ఏదైనా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకొని తినొచ్చండి మంచిగా. అంటే గోధుమ పిండితో చిన్న చిన్న బిస్కెట్లు తయారు చేస్తూ ఉంటాం పిల్లలకి, అట్లా స్నాక్స్ ఒకవేళ తినాలనుకుంటే తీసుకోవచ్చు. లేకుంటే గోధుమ పిండితోనే సమోసా తయారు చేసుకోవచ్చు. సమోసా తయారు చేసుకొని లోపల మన ఈ బఠానీ గట్ట ఉంటుంది కదండి, అవి వేసుకొని మంచిగా ప్రిపరేషన్ చేసుకొని తినొచ్చు. ఓకే. అట్లనే వీట్ బ్రెడ్ని వైట్ ఎగ్ చేసుకొని తినొచ్చండి. అంటే ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ ఎగ్ వేసేసుకొని తినొచ్చు. అట్లనే ఓన్లీ ఉట్టి బ్రెడ్ని ఇంకోటి ఆవు నెయ్యి మంచిగా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇట్లా బయటికి వెళ్ళి ఈ సమోసాలు అంటే బయట చేసిన సమోసాలు మైదా సమోసాలు అవనియండి, అట్లనే పానీపూరి అవనియండి, అట్లనే నూడిల్స్ అవనియండి, ఇవన్నిటికీ దూరంగా ఉండాలి. ఓహో నేను ఇన్ని రోజులు తినకుండా ఉన్నాను కదా, ఒకరోజు తినేస్తే ఏమవుతుందిలే అని మాత్రం ఉండకూడదు. ఓకే. ప్రాపర్గా మీకు ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లోనే మీకు నచ్చిన ఫుడ్ని గోధుమ పిండితోని మంచిగా తయారు చేసుకొని మంచిగా తినొచ్చండి. అట్లనే బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. దాంట్లో కూడా నెయ్యి వేసుకొని మంచిగా బిర్యానీ చేసుకోవచ్చండి. ఈ మనం తయారు చేసిన మీల్ మేకర్ అవనియండి, గ్రీన్ పీస్ అవనియండి, అనేక వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా బిర్యానీ చేసుకొని మంచిగా తినొచ్చండి మధ్యాహ్నం పూట. ఓకే. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. కానీ హెవీ మెటీరియల్ అంటే హెవీ డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే పదార్థాలను మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు. కరెక్ట్గా 9 అయ్యేసరికి పడుకొని మార్నింగ్ 5 అయ్యేసరికి మంచి నిద్ర ఉండాలి, సౌండ్ స్లీప్ ఉండాలండి. మీరు ఈ డైట్ కరెక్ట్ 7 days ఫాలో అయ్యారనుకోండి, సౌండ్ స్లీప్ వస్తుంది. ఫస్ట్ 7 days చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటర్ కంటెంట్ అనేది ఎంతవరకు తీసుకోవాలంటారు? వాటర్ కంటెంట్ అదేండి, ఇప్పుడు ఈ లిక్విడ్ అది ఓవర్ అవుతుందేమో బాడీకి. ఇప్పుడు యాక్చువల్గా వాటర్ లిమిట్ అనేది ఎవ్రీ బాడీకి వేరువేరుగా ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఉడికించిన ఏదైతే పదార్థాలు తింటున్నారో దాంతోపాటు ఒక 2 liters బటర్ మిల్క్ తాగండి అని చెప్తున్నాను. ఓకే. అంతే. మీకు సపోజ్ 3 liters మీ బాడీ అడుగుతుంది అనుకోండి, 3 liters తీసుకోండి. 4 liters అడుగుతుంది అనుకోండి, 4 liters తీసుకోండి. దానికి ఇంత అని ఏమీ లేదు. ఉంటేనే తాగొచ్చు. మీ బాడీ అడుగుతుంది అంటే అవును. తీసుకోండి, అడగట్లేదు అనుకుంటే వద్దు ఆపియండి, ఓకే. అంతే. సో చూసారు కదా, ఇది చక్కని డైట్ ప్లాన్ అయితే మన ఆయుర్వేద వైద్యులు కమలాకర్ గారు సూచించారు. ఒక ప్రాసెస్ ప్రకారం దీన్ని ఫాలో అవ్వాలని ప్రతి వీడియో కూడా ప్రీవియస్ వీడియోస్లో వివరించారు. ఈ డైట్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా మనం చూడొచ్చు. సో ఈ డైట్ ప్లాన్ అయితే ఎవరైతే పాటిస్తారో డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుందని, వెయిట్ లాస్ ఈ సునాయాసంగా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ రోజైతే మాకు కన్క్లూజన్ వీడియోతో పాటు ఫుల్ డైట్ ప్లాన్ అనేది మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.